इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानन्दसागरः. హలో గైస్, వెల్కమ్ టు డే 20 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. డే 19 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం మ్యాలోక్ క్యాలోక్ ఫంక్షన్స్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఈ వీడియోలో మనం ఫ్రీ ఇంకా రియలక్ గురించి అయితే చెప్పుకుందాం. అవును, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కదా, అయితే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేయి, ఎందుకంటే చాలా కంటెంట్ అయితే రాబోతుంది. అలాగే వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకు. సో వీడియోతో ఇంటరాక్ట్ అంటే లైక్ కానీ కామెంట్ కానీ చేయడం. సో నువ్వు లైక్ కామెంట్ చేస్తే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఫ్రీ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత సి ప్రోగ్రామింగ్లో ఒక ఎగ్జాంపుల్ని కూడా సాల్వ్ చేసుకుందాం. సో ఫ్రీ మెథడ్ ఇన్ సి ఈజ్ యూజ్ టు డైనమికల్లీ డీఅలొకేట్ ద మెమరీ. సో మనం అలొకేట్ చేసిన మెమరీని డిలీట్ చేసుకోవడానికి మనం ఫ్రీ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ద మెమరీ అలొకేటెడ్ యూజింగ్ ఫంక్షన్ malloc అండ్ calloc ఈజ్ నాట్ డీఅలొకేటెడ్ ఆన్ their own. Hence the free method is used wherever the dynamic memory allocation take place. It helps to reduce wastage of memory by freeing it. సో మనం ఎప్పుడైనా సరే మ్యాలోక్ ఇంకా క్యాలోక్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకు మెమరీ అనేది అలొకేట్ అవుద్ది. సో అలా అలొకేట్ అయిన మెమరీ డిలీట్ అవ్వదు. సో అలా డిలీట్ చేయడానికి మనం ఫ్రీ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మన సింటాక్స్ ఫ్రీ ఆఫ్ ptr సెమీకాలన్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని కోడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం మ్యాలోక్ యూజ్ చేసుకొని దాని తర్వాత ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేద్దాం. దాని తర్వాత క్యాలోక్ ఫంక్షన్ ఇంకా ఫ్రీ ఫంక్షన్ని యూజ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఎడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అలాగే స్టాండర్డ్ లైబ్రరీ ఎడర్ ఫైల్స్ని. సో నేను ఆ రెండు ఫైల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నా. సో నెక్స్ట్ నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్. నా తర్వాత కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నా, పాయింటర్ వేరియబుల్ ఇంకా నార్మల్ వేరియబుల్స్ని. ఇంట్ ఎన్ కామా ఐ కామా స్టార్ ptr కామా సమ్ ఈక్వల్స్ టు 0 సెమీకాలన్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసిందే. లైక్ మ్యాలోక్ ఫంక్షన్కి క్యాలోక్ ఫంక్షన్కి ఏ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ నేను మన అరే యొక్క సైజ్ కోసం అని చెప్పేసి యూజర్ దగ్గర ఉండే ఆ సైజ్ని తీసుకుంటున్నా. printf ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ scanf %d, &n సెమీకాలన్. సో ఇప్పుడు మనకు సైజ్ ఆఫ్ ది అరే అయితే వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం మ్యాలోక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని దానికి మెమరీ అయితే అలొకేట్ చేసుకుందాం. ptr ఈక్వల్స్ టు ఇంట్ పాయింటర్ malloc n ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. సో మనం ఇక్కడ మన డేటా టైప్ ఇంటిజర్ టైప్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇంట్ టైప్ని యూజ్ చేస్తున్నా. సో మనకు మెమరీ అయితే అలొకేట్ అయిపోయింది. ఒకవేళ మనకు మెమరీ అలొకేట్ కాకపోతే మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం మెమరీ అలొకేట్ అవ్వలేదని. ఇఫ్ ptr ఈక్వల్ టు నల్ printf రిక్వెస్ట్ మెమరీ ఈజ్ అన్అవైలబుల్. సో ఒకవేళ మనకు మెమరీ అలొకేట్ కాకపోతే మన ptr వాల్యూ వచ్చేసి నల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా. ఒకవేళ ptr వాల్యూ నల్కి ఈక్వల్ అయితే మనకు మెమరీ అలొకేట్ అవ్వలేదని మీనింగ్. సో అందుకని చెప్పేసి నేను ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసుకున్న రిక్వెస్ట్ మెమరీ ఈస్ అవైలబుల్ అని. దాని తర్వాత నేను ఎగ్జిట్ ఫంక్షన్ని కాల్ చేసుకున్నా. సో ఒకవేళ మనకు మెమరీ అనేది అలొకేట్ అయితే మనం ఆ ఏరియాలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని వాటి యొక్క సమ్ని రిటర్న్ చేద్దాం. printf ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో నెక్స్ట్ నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని అరే లోపల ఎలిమెంట్స్ని తీసుకుంటున్నా. ఫర్ i ఈక్వల్ టు 0 సెమీకాలన్ i లెస్ దెన్ n సెమీకాలన్ i ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్ scanf %d, ptr ప్లస్ i. సో మన అడ్రస్ వచ్చేసి ఫస్ట్ బైట్ యొక్క అడ్రస్ వచ్చేసి ptr అండ్ సెకండ్ బైట్ యొక్క అడ్రస్ వచ్చేసి ptr ప్లస్ 1 అండ్ థర్డ్ బైట్ యొక్క అడ్రస్ వచ్చేసి ptr ప్లస్ 2. సో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ అడ్రస్ని ptr ప్లస్ i అని తీసుకున్నా. దాని తర్వాత నేను సమ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ ఆఫ్ ptr ప్లస్ i. సో మనం ఈ డీరిఫరెన్సింగ్ ఆపరేటర్ గురించి ఆల్రెడీ మన పాయింటర్స్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఆ వీడియో కూడా చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో లాస్ట్కి నేను సమ్ని ప్రింట్ చేస్తున్నా. printf సమ్ ఈక్వల్స్ టు %d, సమ్ సెమీకాలన్. సో మనము మెమరీ అలొకేట్ చేసుకున్నాం, మన సమ్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అలొకేట్ అయిన మెమరీని డిలీట్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా మనకు ఆ ప్రోగ్రామ్ది ఇంకేం యూజ్ లేదు. సో అందుకని చెప్పేసి నేను ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసుకొని డిలీట్ చేసిన ఫ్రీ ఆఫ్ ptr అని చెప్పేసి. సో ఇక్కడ మనం మెమరీని అలొకేట్ చేసుకున్నాం ఈ స్టేట్మెంట్తో, అలొకేటింగ్ ద మెమరీ. అండ్ మనం ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసుకొని అలొకేట్ చేసిన మెమరీని డీఅలొకేట్ చేసినాం, అంటే డిలీట్ చేసినాం అన్నట్టు. సో మన కోడ్ని రన్ చేస్తున్నా, బిల్ అండ్ రన్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. సో నేను కొన్ని ఎలిమెంట్స్ని అయితే ఎంటర్ చేస్తున్నా, లైక్ 12, 13, 14, 15, 16. సో మన సమ్ అయితే వచ్చేసింది 70.
సో ఫస్ట్ మనం 5 ఎలిమెంట్స్కి కావాల్సిన మెమరీని అలొకేట్ చేసుకున్నాం, దాని తర్వాత సమ్ క్యాలిక్యులేట్ చేసినాం. సో మన సమ్ వచ్చేసినాక అలా అలొకేట్ అయిన మెమరీని మనం డిలీట్ చేసేసుకున్నాం. సో మనం ఇలా ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసుకొని డిలీట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనం మ్యాలోక్ ఫంక్షన్తో చేసినాం. సో నెక్స్ట్ మనం క్యాలోక్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మెమరీని అలొకేట్ చేసి అలాగే దాని తర్వాత డీఅలొకేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను క్యాలోక్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకున్నా. సో మన క్యాలోక్ ఫంక్షన్ సింటాక్స్ ఇది ఇన్ పాయింటర్ క్యాలోక్ ఆఫ్ ఎన్ కామా సైజ్ ఆఫ్ ఇంట్. సో మన క్యాలోక్ ఫంక్షన్లో మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది, కంటిన్యూస్గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఎలిమెంట్ యొక్క సైజ్ వచ్చేసి 5 అని తీసుకున్నా. సో ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 3 4 5. సో మన సమ్ వచ్చేసి 15. సో ఇప్పుడు మనం 5 ఎలిమెంట్స్కి కావాల్సిన సైజ్ని అలొకేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రీ ఫంక్షన్తో డీఅలొకేట్ కూడా చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకి ఫ్రీ ఫంక్షన్ గురించి. సో ఫస్ట్ మనం మెమరీని అలొకేట్ చేస్తాం, దాని తర్వాత డిలీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇంకొక ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం, అదేంటంటే రీఅలోక్. సో రీఅలోక్ ఏంటంటే ఫస్ట్ మనం డెఫినేషన్ చూసి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీఅలోక్ ఆర్ రీఅలొకేషన్ మెథడ్ ఇన్ C is used to dynamically change the memory allocation of a previously allocated memory. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక సైజ్ అనుకొని మెమరీని అలొకేట్ చేసినాం, దాని తర్వాత మనకు ఆ సైజ్ కాదు ఇంకా ఎక్కువ లేకపోతే ఇంకా తక్కువ కావాలన్నప్పుడు మళ్ళీ మనం మెమరీని రీఅలొకేట్ చేస్తాం. సో అది బేసికలీ రీఅలొకేషన్ అంటే రీఅలొకేట్ ఫంక్షన్ బేసికల్గా అది. సో reallocation of memory maintains the already present value and new blocks will be initialized with default garbage values. సో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మనకి ఇంకా ఎక్కువ సైజ్ కావాలన్నప్పుడు మనం సైజ్ని పెంచుతాం. సో ఆల్రెడీ ఉన్న సైజ్ వరకు వాల్యూస్ అన్నీ సేమ్ ఉంటాయి. సో పెంచిన దాంట్లో మనకు గార్బేజ్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అయిపోతుంది. సో ఇది బేసికల్గా మనకి రీఅలోక్ ఫంక్షన్ గురించి. సో మన సింటాక్స్ చూద్దాం. రీఅలోక్ ఫంక్షన్కి ptr ఈక్వల్స్ టు రీఅలోక్ ఆఫ్ ptr కామా ఎక్స్. సో ఈ ఎక్స్ అనేది ఏంటంటే న్యూ సైజ్ అన్నట్టు. సో మామూలుగా మనకు ఒక సైజ్ 4 అనుకున్నాం ఇనిషియల్గా. సో మళ్ళీ మనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు సైజ్ 6 వరకు పెంచుకుందామని అనుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకు 6 అన్నట్టు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసుకుందాం. సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది రీఅలోక్ ఫంక్షన్ గురించి. సో నేను ఎడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎడర్ ఫైల్, అలాగే మన స్టాండర్డ్ లైబ్రరీ ఎడర్ ఫైల్. సో మనం ఈ క్యాలోక్ కానీ మ్యాలోక్ కానీ ఫ్రీ కానీ రీఅలోక్ ఫంక్షన్ కావాలనుకున్నప్పుడు మనం ఈ స్టాండర్డ్ లైబ్రరీ ఎడర్ ఫైల్ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నా, కానీ సార్ నేను 2 వేరియబుల్స్ని తీసుకున్నా, అంటే 2 సైజ్ని తీసుకున్నా, 2 సైజుల్ని నేను తీసుకున్నా, ఎందుకంటే మనం మెమరీని రీఅలొకేట్ చేయాలి కాబట్టి. సో ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ ఇంట్ i కామా n1 కామా n2 కామా స్టార్ ptr. సో n1 అనేది మన ఇనిషియల్ సైజు అండ్ n2 అనేది మన తర్వాత సైజు, అంటే మనము ఇంకా సైజు పెంచాలనుకున్నప్పుడు ఒక సైజు కావాలి కదా, సో అది మనకి ఇక్కడ n2. సో ఫస్ట్ నేను n1 యొక్క వాల్యూ తీసుకున్న స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని, దాని తర్వాత నేను n1కి కావాల్సిన మెమరీని అలొకేట్ చేసుకుంటున్నా మ్యాలోక్ ఫంక్షన్ యూజ్ చేసి. సో ptr ఈక్వల్స్ టు ఇన్ పాయింటర్ మ్యాలోక్ ఆఫ్ n1 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ సెమీకాలన్. సో మనం మ్యాలోక్ యూజ్ చేసుకొని మన సైజ్ని అయితే అలొకేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుందాం వాటి యొక్క అడ్రస్లని. సో printf అడ్రస్ ఆఫ్ ప్రీవియస్లీ అలొకేటెడ్ మెమరీ, అడ్రస్ ఆఫ్ ప్రీవియస్లీ అలొకేటెడ్ మెమరీ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో మనం వాటి యొక్క అడ్రస్ని ప్రింట్ చేసుకుందాం ఫర్ లూప్ యూజ్ చేసుకొని. ఫర్ i ఈక్వల్ టు 0 సెమీకాలన్ i లెస్ దెన్ n సెమీకాలన్ i ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్. సో మనం అడ్రస్ని ఎలా ప్రింట్ చేస్తామంటే బై యూజింగ్ ptr ప్లస్ i. సో మనకు ఇక్కడ ptr అనేది మన ఫస్ట్ బైట్ యొక్క మెమరీ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం అది ptr ప్లస్ i యూజ్ చేసుకొని మనం ప్రతి బ్లాక్ యొక్క మెమరీని మనం ప్రింట్ చేద్దాం. సో printf %u న్యూ లైన్ కమా ptr ప్లస్ i సెమీకాలన్. సో మనము ఫస్ట్ n1 అనే సైజ్తో మెమరీని అలొకేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం n2 దాంతో సైజ్ని రీఅలొకేట్ చేద్దాం. సో n2 అనేది మనకు ఒక వేరే నెంబర్ అనుకుందాం. సో నేను రీఅలొకేట్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను n2 యొక్క వాల్యూని తీసుకుంటున్నా. printf ఎంటర్ ద న్యూ సైజ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ scanf %a కామా యాంపర్సన్ n2 సెమీకాలన్.
సో ఇప్పుడు మనం n2 యొక్క వాల్యూ వచ్చింది. సో మనకి ఇక్కడ n2 అనేది న్యూ సైజ్ అన్నట్టు. సో నేను రియలాగ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మెమరీని అయితే అలొకేట్ చేస్తున్నా. పీటీఆర్ ఈక్వల్స్ టు రియలాగ్ ఆఫ్ పీటీఆర్ కామా n2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ సెమీకాలన్. సో మనకు పీటీఆర్ అనేది ఏంటంటే ముందు ఉన్న అడ్రస్ అండ్ ఇప్పుడు మన న్యూ అడ్రస్ అన్నట్టు ఇది n2 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అనేది. సో మనం రియలొకేట్ చేస్తున్నప్పుడు మన ముందున్న అడ్రస్ అయితే అలానే ఉంటుంది, అలానే ఉండి మన కొత్త అడ్రస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇది బేసిక్గా మనకు రియలాగ్ ఫంక్షన్ గురించి. సో ఇప్పుడు మనం న్యూలీ అలొకేటెడ్ మెమరీ అంటే న్యూగా మెమరీ అలొకేట్ అయిన అడ్రస్ని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ అడ్రస్ ఆఫ్ న్యూలీ అలొకేటెడ్ మెమరీ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో మనం కొత్తగా మెమరీ అలొకేట్ అయినప్పుడు అడ్రస్ వస్తుంది కదా, సో దాన్ని కూడా ప్రింట్ చేసుకుందాం ఫర్ లూప్ యూజ్ చేసుకొని. ఫర్ I ఈక్వల్ టు 0 సెమీకాలన్ I లెస్ దెన్ n సెమీకాలన్ I ప్లస్ ప్లస్. సో నేను ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకొని మన అడ్రస్ని అయితే ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ %u న్యూ లైన్ కమా ptr ప్లస్ I సెమీకాలన్. సో మన అడ్రస్ని ప్రింట్ చేసుకున్నాం. సో దాని తర్వాత మన మెమరీని అలొకేట్ చేసిందని డీఅలొకేట్ చేసేద్దాం. సో ఇంకా మనం దాని తర్వాత రిటర్న్ 0 రాసుకొని మన ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో రిటర్న్ 0 సెమీకాలన్. సో మన ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా. బిల్ అండ్ రన్. సో బిల్ అండ్ రన్. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనం n1 n2. సో ఇక్కడ మనం n అనే వేరియబుల్ని డిక్లేర్ చేయలే, మనం డిక్లేర్ చేసుకుంది ఏ వేరియబుల్స్ n1 n2 కాబట్టి అవి తీసుకున్నా. సో ఫస్ట్ నేను n1 యొక్క సైజ్ 3 అని తీసుకుంటున్నా. సో మన సైజ్ యొక్క 3 అన్నప్పుడు మనకి ఈ అడ్రస్ అయితే ప్రింట్ అయిపోయినాయి 56 60 64 అండ్ న్యూ సైజ్ 6 తీసుకున్నప్పుడు మనకు ప్రీవియస్ అడ్రస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళనే ఉండి కొత్త అడ్రస్ అయితే క్రియేట్ అయిపోయినాయి. సో మన న్యూ సైజ్ 6 కదా, సో ఆల్రెడీ మనకు 3 అడ్రస్ అయితే ఉన్నాయి. సో కొత్తగా మనకు 3 అడ్రస్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ ఇంటీజర్ టైప్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి ప్రతి అడ్రస్ యొక్క డిఫరెన్స్ కూడా 4 బైట్స్ అనేది ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చూస్ అయింది అనుకుంటున్నాం. సో లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.